Good evening, students. Today I would tell about another lesson, the methods of teaching of physical science. Methods of teaching of physical science. This is the fourth unit. Now we will start. In this lesson, we will learn about what are the methods are available and their detailed explanation about each method. In this the main objective of this lesson is by completing this lesson we are more aware of the know the meanings of lecture and demonstration method and explain the individual activities nothing but a student as well as the teacher. What are the activities are there? Then understand the concept of a small group learning and the discussion about the recent trends of the teaching in a physical science. ఈ రీసెంట్గా డెవలప్ అయిన టీచింగ్ ట్రెండ్స్ వాట్ ఆర్ దేర్ వీ విల్ డిస్కస్ వన్ బై వన్. ఈ టీచింగ్ మెథడ్ compresses the principles of the method of using instructions, implementation of by the teaching to achieve the desired learning. అంటే మనం ఏమి డిజైర్ లెర్నింగ్స్ మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏమి నేర్పించాలనుకుంటున్నాం, ఏ మెథడ్స్ ఉన్నాయి అవి నేర్చుకోవడం వలన పిల్లలు అర్థం చేసుకోగలరు అనే దాని మీద మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే లెర్నింగ్ ఆర్ మెమరైజింగ్. స్టూడెంట్స్ ఎప్పుడు ఒక టాపిక్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే దెర్ ఈజ్ ఏ టూ వేస్. వన్ ఈజ్ ఏ మెమరైజ్ చేసుకోవడం, కానీ లెర్నింగ్ నథింగ్ బట్ మెమరైజింగ్ అనమాట. మంచి ఆ మెమరైజింగ్లో ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. మేజర్గా సబ్జెక్ట్ మ్యాటర్స్ కానీ, నేచర్ ఆఫ్ ద లెర్నింగ్ కానీ, అంటే డిఫరెంట్ అనమాట. అప్రోచ్లో మనం క్లాసిఫై చేసేది ఏంటంటే ఇంటూ ద టీచర్ సెంటర్, స్టూడెంట్ సెంటర్. మనం ఈ టీచింగ్ మెథడ్స్లో మనం 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. వన్ ఈజ్ ద టీచర్ సెంటర్, అంటే టీచర్ సెంటర్గా లెసన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే స్టూడెంట్ సెంటర్గా. ఈ 2 ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకుని మన ఈ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. టీచింగ్ అనేది జరుగుద్ది అనమాట. దానిలో టీచింగ్ ఈజ్ మెయిన్ అథారిటీ ఆఫ్ ద ఫిగర్స్. మనం టీచింగ్ సెంటర్లో మేజర్ అథారిటీ టీచర్స్కే ఉంటుంది. అలాగే ఎంటీ వెసల్స్ వేర్ ద ప్రైమరీ రోల్ ఈజ్ ద ప్యాసివ్లీ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. అంటే స్టూడెంట్ సెంటర్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే స్టూడెంట్ ఏం నేర్చుకుంటున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు. అదే మనం టీచర్ సెంటర్లో ఉన్నప్పుడు టీచరు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దానిలో స్టూడెంట్ యాక్టివిటీ ఏంటంటే దేర్ లెర్నింగ్, అంటే కంప్లీట్గా ప్యాసివ్లీ దేర్ లిజనర్స్ ఆర్ లెర్నర్స్. వాళ్ళు ఏది చెప్తే అది నేర్చుకోవడమే అదనమాట. దాన్ని మనం మామూలుగా చెప్పాలంటే ప్రైమర్లీ లెక్చర్స్ కానీ, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, తర్వాత దీనిలో టీచర్ సెంటర్కి చెప్పేటప్పుడు ద ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటంటే రిజల్ట్. మనం అదే చూస్తాం. ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటి టెస్టింగ్ అండ్ అసెస్మెంట్. అలాగే పాసింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ టీచర్స్ టు స్టూడెంట్స్కి అనమాట. అలాగే టీచింగ్ ఈజ్ అసెస్మెంట్ వ్యూ టు ద 2 separate entities. స్టూడెంట్ లెర్నింగ్ ఈజ్ మెజర్ త్రూ ద ఆబ్జెక్టివ్ స్కోర్ టెస్ట్ అండ్ అసెస్మెంట్. ఇంకోటి అంటే మనం స్కోర్స్ పెడతా ఉంటాం. అంటే యూనిట్ టెస్ట్కి అయితే 25 మార్క్స్, హాఫ్ ఇయర్లీ అయితే 60 మార్క్స్, అలా వాటెవర్ మేబీ అలా తీసుకుని మనం చేస్తాం అనమాట. టీచర్ అండ్ స్టూడెంట్ ప్లే అనే ఈక్వలెంట్ యాక్టివ్ రోల్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఎప్పుడైనా టీచర్ ఎంత బాగా చెప్తారో స్టూడెంట్ కూడా అంతే బాగా వినగలగాలి. అప్పుడే లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎక్సలెంట్గా జరుగుద్ది అనమాట. దానివల్ల వీ విల్ అచీవ్ ద గోల్స్. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ గోల్స్ ఆర్ దేర్ వీ ఆటోమేటిక్గా. అంటే టీచర్స్ ఎంత ఎక్సలెంట్గా చెప్పినా స్టూడెంట్స్ రికగ్నైజ్ చేస్తున్నప్పుడు వీ విల్ నాట్ అచీవ్ ద ఎడ్యుకేషనల్ గోల్స్ అనమాట. ఇప్పుడు అది జరగదు.
అదనమాట. దానిలో కూడా మనం చెప్పేదంటే అప్రోచ్ లెర్నింగ్స్లో టీచర్ ఈజ్ అథారిటేటివ్ ఫిగర్ టు టీచర్స్ ఈజ్ స్టూడెంట్ ప్లే ఈక్వల్ రోల్ యాక్టివిటీ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ primarily to coach the facility student learning overally comprehension of the material. అంటే ఆ ఓవరాల్గా మళ్ళీ అది కూడా మనం లెసన్స్ చెప్పేసిన తర్వాత ఈ లెసన్ ఇంతవరకు ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలుగుతామంటే మనం ఇచ్చే సజెషన్స్ లేకపోతే మనం ఇచ్చే క్వశ్చన్ రిపిటేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే అన్ని యూజ్ చేసుకుని అప్పుడు మాత్రమే జరుగుద్ది అనమాట. అలాగే మనం ఒక ప్రాజెక్ట్ స్టూడెంట్స్ లెర్నింగ్కి బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫార్మ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటాయి. సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన అస్తమానం మనం రివ్యూ చేస్తూ ఉంటాం, ఎక్కడ దాకా వచ్చింది, ఏ స్టెప్ చేసాం అంటే మళ్ళీ వీ విల్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే లెసన్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్లిప్ టెస్టులు పెడతారు, తర్వాత క్లాస్ టెస్టులు పెడతా ఉంటారు, తర్వాత యూనిట్ టెస్ట్, తర్వాత క్వార్టర్లు. ఎందుకు పెడతామంటే గివ్ ఏ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. అవే అసెస్మెంట్. టీచింగ్ అసెస్మెంట్ ఈజ్ ఏ కనెక్టెడ్ స్టూడెంట్ ఈజ్ ఏ లెర్నింగ్ కంటిన్యూస్లీ మెజర్ బై టీచర్ ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ఎంత నేర్చుకుంటున్నారు అనేది కంటిన్యూస్గా ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటుంది టీచర్, స్లిప్ టెస్ట్లో కానీ లేకపోతే యూనిట్ టెస్ట్లో కానీ ఆఫర్లు, దెన్ దేర్ విల్ ఇంప్రూవ్ అనమాట. కామన్లీ టీచింగ్ మెథడ్స్ ఆర్ మేబీ ఇంక్లూడింగ్ ఇన్ ఏ క్లాస్ ప్రెసిపిటేషన్, డెమాన్స్ట్రేషన్స్, రెసిటేషన్స్, మెమరైజేషన్, కాంబినేషన్ ఆఫ్ దిస్. ఇవన్నీ మనం కాంబినేషన్స్లో ఉంటాయి అన్నమాట. సైన్స్ ఈజ్ ఏ నాట్ ఓన్లీ నాలెడ్జ్ అబౌట్ యూనివర్సల్, ఇట్ ఈజ్ ఆల్సో వే ఆఫ్ అబ్టైన్ నాలెడ్జ్. ఈచ్ టీచింగ్ మే ఫైండ్ వే ఇన్ విచ్ హీ కుడ్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఇది బెస్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తాయి అన్నమాట. ఇది ఎక్కడి నుంచి, గ్రీక్ వర్డ్ నుంచి మెథడోస్ అనే వర్డ్ నుంచి ఇచ్చారు. మెథడోస్ అనేది పర్చ్యూయింగ్ ఆఫ్ ఏ నాలెడ్జ్ని మెథడోస్ అంటారనమాట. అంటే ఈ మెథడ్ రెఫర్స్ చేస్ ద వే ఆఫ్ డెలివరీ. అంటే ఈ వే ఆఫ్ డెలివరీ మనం ఏ విధంగా లెసన్స్ అనేవి డెలివర్ చేస్తాం స్టూడెంట్స్కి అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ ద బ్రీఫ్ యాక్ట్. అలాగే మనం బిఫోర్ వీ విల్ డిస్కస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ సైంటిఫిక్ స్కిల్స్ బై టీచర్ టు ద పీపుల్. సైంటిఫిక్ స్కిల్స్ అనేవి ఎప్పుడు టీచర్స్ నుంచి స్టూడెంట్స్కి వెళ్తూ ఉంటాయి, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అనమాట. దేర్ టీచింగ్ సైన్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ టు ద టూ వేస్. వన్ ఈజ్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ అండ్ పీపుల్ సెంటర్, టీచర్ సెంటర్డ్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ సెంటర్డ్ అంటే స్టూడెంట్ సెంటర్. ఈ రెండే జరుగుతాయి అనమాట. టీచింగ్ సెంటర్డ్ మెథడ్స్ నౌ వీ విల్ డిస్కస్. దానిలో టీచింగ్ సెంటర్డ్ మెథడ్స్లోకి వచ్చేప్పటికి ఫోకసింగ్ టెల్లింగ్ ఆఫ్ ద మెమరైజింగ్ అండ్ రికగ్నైజింగ్ ద ఇన్ఫర్మేషన్. మేము ఏం చేస్తాం, జరిగిన దాన్ని టీచర్ అనేవాళ్ళు ఆల్రెడీ ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ అయిన దాన్ని మనం రీకాలింగ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉంది, ఆల్రెడీ దట్ రియల్ ఫ్యాక్ట్, ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ని మనకి టెక్స్ట్ బుక్ రూపంలో ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ దాన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. అదే జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద సైంటిఫిక్ స్కిల్స్. ఈ సైంటిఫిక్ స్కిల్స్లో స్టూడెంట్స్ ఆర్ ఏ ప్యాసివ్ రిసిప్టర్ ఆఫ్ ఏ నాలెడ్జ్. స్టూడెంట్ పాత్ర ఎలా ఉంటుందంటే వాళ్ళ రిసీవర్స్ అనమాట. మనం ఏం చెప్పినా అది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ద టీచింగ్ ఎన్విరాన్మెంట్ వెరీ మచ్ ఫార్మలైజ్డ్ ద టీచింగ్ ఆక్యుపైస్ ద సెంట్రల్ పొజిషన్ ఇన్ ద క్లాస్ రూమ్. అప్పుడే మన టీచర్ సెంటర్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లెక్చర్ మెథడ్ తీసుకున్నాం. లెక్చర్ మెథడ్లో మనం ఏమవుతుంది, లెక్చరర్ అనేవాడు ఆ లెసన్ అంతా చెప్తూ ఉంటాడు, స్టూడెంట్స్ అనేవి ప్యాసివ్గా రిసిప్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఈజ్ ఏ టీచర్ సెంటర్డ్ లెసన్స్ అనమాట. అదే ఇప్పుడు చూడండి లెక్చర్ మెథడ్ ఉందన్నమాట. లెక్చర్ మెథడ్ అంటే ఇట్స్ ద మోస్ట్ పెడగోగల్ టూల్. అంటే కామన్గా ఎవరు చెప్పినా ఈ లెక్చరర్ మెథడ్లో చెప్తాం. ఈ ఇంటర్మీడియట్ చెప్పినా, డిగ్రీ చెప్పినా, పీజీ చెప్పినా, పిహెచ్డీ చెప్పినా మనం జనరల్గా యూజ్ చేసే లెక్చరర్ మెథడ్ అనమాట. అంటే జనరల్లీ వీ ఫాలో ద స్కూల్స్ ఆర్ కాలేజెస్. హియర్ ద టీచర్స్ టాక్ అండ్ పీపుల్ ఈజ్ లిజన్. ఆటోమేటిక్గా ఎప్పుడు జరిగేదే, టీచర్ అనేవాడు చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ అనేవాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అది ఏం చేసుకున్న ద ఫ్యాక్ట్ దట్ దిస్ మెథడ్స్ డస్ నాట్ cater for realizing aim of a teaching science and is not in the accordance with the principle of teaching. It is the most dominating method today. It is liked by the major of the teachers. అంటే ఏ క్లాస్లో అనేది యూజ్ జరుగుతుంది. మేజర్ ఆఫ్ ద టీచర్ ఇస్ ఏ ఎక్కువ మొదల్లో మనం యూజ్ చేసేది కూడా ఇదే అనమాట.
The lecture is exposing of the knowledge, facts, principles, and other information teacher wishes to present to her teachers. In the short lectures, it means one person addressing many students. అంటే వన్ పర్సన్ చెప్తూ ఉంటారు, మెనీ స్టూడెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. దీనిలో కొన్ని ఫేసెస్ ఉన్నాయన్నమాట. ఈ ఫేసెస్లో ఫస్ట్ వన్, ది ఆర్ 3 ఫేసెస్ లెక్చర్స్. ఈ లెక్చర్ అనేది ఏ విధంగా జరుగుద్ది అంటే 3 ఫేసెస్లో జరుగుద్ది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ప్రిపరేటివ్ ఫేస్, అంటే వామప్. ప్రిపరేటివ్ ఫేస్, డెవలప్డ్ ఫేస్ అండ్ కన్సల్టేషన్ ఫేస్. అంటే ఈ ప్రిపరేటివ్ ఫేస్లో ఏం చేస్తారు, ఈ లెక్చర్ అనేవాళ్ళు కంటెంట్ గురించి ప్రిపరేటివ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఫార్మల్లీ ఇన్ఫార్మల్లీ టెక్నిక్స్ కెన్ బి ప్రిపేర్ టు ద స్టూడెంట్. అది వాళ్ళకి స్టూడెంట్స్కి నేర్పిస్తారు. ద లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఆర్ క్యూరియాసిటీ ఇన్ ద క్లాస్ రూమ్ నార్మల్లీ టీచింగ్ రిలేటెడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద లెక్చర్స్ టు ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్. మనం ఈ ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్న టీచర్స్ని మనం ఇప్పుడు వాళ్ళకున్న దాన్ని మనం మోటివేషన్స్ ద్వారా తీసుకొస్తూ ఉంటాం. దాన్ని ప్రిపరేటివ్ ఆర్ వీ కెన్ సే యాజ్ ఎ వార్మప్ ఫేస్. ప్రిపరేటివ్ అంటే ప్రిపేర్ చేస్తూ ఉంటాం వాళ్ళ స్టూడెంట్స్ని, లేకపోతే వార్మప్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ డెవలప్డ్ ఫేస్. ఈ డెవలప్డ్ ఫేస్ ఏంటంటే ఈ ఫేస్లో మనం ఎంటైర్ బాడీ ఆఫ్ ద లెక్చర్ ఈజ్ డెలివర్డ్ ఇన్ దిస్ స్పేస్ ఓన్లీ. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, కంటెంట్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో ఈ డెవలప్డ్ ఫేస్లోనే మనం చెప్పేస్తాం అనమాట, మనం చెప్పాల్సిన కంటెంట్ అంతా. సమ్ యాక్టివిటీస్ ఆఫ్ దిస్ ఫేస్ యూజువల్లీ ఎనలాగ్స్ గివ్ ఏ సూటబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్స్ కానీ కంపారిజన్స్ కానీ లేకపోతే డిఫరెన్షియేషన్ కానీ. యూజ్ ఆఫ్ ప్రాపర్ ఎయిడ్స్ అండ్ ద రీసెంట్ టైమ్స్ ఇస్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ టెక్నాలజీ ఇన్ ఏ క్లాస్ రూమ్. అంటే ఇప్పుడు సొఫిస్టికేటెడ్ ఆడియో విజువల్ అంటే మనం బొమ్మలు చూపించుకుంటూ మాట్లాడుకుంటూ చెప్తున్నాం అనమాట. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎ కన్సల్టెంట్ ఫేస్. ఈ కన్సల్టెంట్ ఫేస్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, మనం చెప్పిన లెసన్ అంతా సమరైజింగ్ చేస్తాం అనమాట. మనం ఏం చెప్పాం, ఎలా యూజ్ చేసాం, ఎనలాగీస్, గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనం దీనిలోనే కంపారిజన్స్, ఇవన్నీ మనం దీనిలో మనం చెప్పినవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం, లేకపోతే వాళ్ళని క్వశ్చన్స్ అడగటము, లేకపోతే ప్రొవైడింగ్ అసైన్మెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆర్ టాపిక్ టు ద ఫ్యూచర్ లెర్నింగ్ కంటెంట్. తర్వాత దాన్ని మనం ఏమి నేర్చుకోవాలి, వాళ్ళకి ఏమి నేర్పాలనుకుంటున్నాం అనే దాన్ని కూడా మనం దీనిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి స్కిల్స్ అసోసియేటెడ్ విత్ ద గుడ్ లెక్చర్. మనం లెక్చర్స్ చెప్పేటప్పుడు మనం గుడ్ స్కిల్స్ ఉండాలి, కొన్ని సామర్థ్యాలు ఉండాలన్నమాట. దానిలో ఏంటంటే యూజింగ్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేయడం కానీ, యూజ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ బూస్టర్స్, అంటే కమ్యూనికేషన్ ఏ విధంగా చెప్తే వాళ్ళు బూస్ట్ అవుతూ ఉంటారు, అంటే మొబిలైజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వేరింగ్ ద స్టిమ్యులేషన్, వాళ్ళందరూ ప్రేరేపించడం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు కొంచెం ట్రస్ట్ చేసి చెప్పాలి, కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తూ ఉండాలి. అలాగే యూజ్ ఆఫ్ ఏ ప్రాపర్ లాంగ్వేజ్, అంటే యూసేజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూసేజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో ఇట్ క్యారీస్ ఎక్కువ మార్క్స్ కూడా ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్ కూడా దీన్ని మనం యూటిలైజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ లెక్చర్ మెథడ్, అంటే ఈ లెక్చర్ మెథడ్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగించగలం అంటే ఇంట్రడ్యూసింగ్ ద న్యూ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ కానీ, టు రివైజ్ ద టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేసింది కానీ, రివిజన్లో కానీ, అలాగే గివింగ్ ద సమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ సెర్టన్ టాపిక్స్, కొన్ని సెర్టన్ టాపిక్స్ని మనం ఉంటుంది. టు ప్రజెంట్ ఏ లైఫ్ హిస్టరీస్ ఆఫ్ ద గ్రేట్ సైంటిస్ట్ అండ్ దేర్ స్ట్రగుల్ అచీవ్మెంట్ ఇన్ ద లైఫ్, అంటే గొప్ప సైంటిస్టులు కానీ, హిస్టారికల్ సైంటిస్టులు కానీ ఎలా స్ట్రగుల్ అవుతూ వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెర్టన్ ప్రొసీజర్స్ అండ్ ఇంపోర్ట్ ద ఫ్లక్చువల్ నాలెడ్జ్ టు ఎక్స్ప్లెయిన్ ద డీప్ థియరిటికల్ ఫ్యాక్టర్స్. ఈ థియరిటికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసి చెప్తాం అనమాట. దిస్ ఇస్ ద రిగార్డింగ్ యాజ్ ఎ లెక్చర్ మెథడ్. Next we will discuss demonstrated method tomorrow. Thank you.